మధు. హాయ్ హాయ్. ఎలా ఉన్నా? సూపర్. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కొండా సురేఖ ఆవిడ చేసిన ప్రతి మాట, ప్రతి వ్యాఖ్యలు కూడా చాలా సంచలనంగా మారుతున్నాయి. ట్రెండింగ్ లో కూడా వస్తున్నాయి కదా. ఎందుకు ఆవిడ అలా? ప్రస్తుతం మాట్లాడింది ఏంటంటే బీసీ రిజర్వేషన్ కోసం అని చెప్పేసి ఇది పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పేసి విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో, రాజకీయ రంగాల్లో బీసీలకు 42% కావాలని చెప్పేసి దీన్ని పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పేసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఢిల్లీలో కాంగ్రెస్ నేతలంతా అక్కడ నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఢిల్లీలో నిరసన తెలుపుతారు కాబట్టి కేంద్ర సర్కార్కు వ్యతిరేకంగా. సో ఈమె ఏం మాట్లాడిందంటే బీజేపీ పార్టీకి కులం, మతం అంటగడుతూ గతంలో చూసుకుంటున్న అయితే పార్లమెంటు కొత్త భవనానికి ద్రౌపది ముర్మును గారిని విలువలేదు. తర్వాత ఏంటి రామాలయం, ఏది అయోధ్య రామ మందిరం ఉంది కదా, అయోధ్య రామ మందిరానికి రాష్ట్రపతిని పిలువలేదు. అంటే ఇక్కడ వీళ్ళకు కులం, మతం ఇంపార్టెన్సు, ఒక మహిళగా కూడా ఒక రాష్ట్రపతిగా కూడా గౌరవించలేదని చెప్పేసి కొండ సురేఖ అంటే ఉన్నది ఉన్నట్టే వాస్తవంగా అది నిజం. అవును, ఆమె మాట్లాడింది ప్రతిసారి ఖండించడమే కాకుండా కొంత ఆమెకున్న లక్షణం ఏంటంటే అది ఏదన్నా కానీ కడుపులో నుంచి మాట్లాడుతుంది. సగం పెట్టుకొని సగం బయటికి గక్కదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే ఆ తత్వం అది కొన్ని ఇని మాట్లాడుతుంది. కొన్ని ఎట్లుంటాయంటే ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకున్నావు అనుకో, ఇదే వాస్తవం అనుకొని బయటికి చెప్పేస్తుంటే ఆమె ఒక అట్లుంటుంది. కాబట్టి ఇది కూడా మనం అట్టనే చూడకుండా వాస్తవాలు చూసుకుంటున్నట్లయితే రామాలయం అయోధ్య రామ మందిరానికి రాలేదు, ప్రధాని మోదీ చేతుల మీదుగా అయ్యింది. పిలిచేది ఉండే అంటే భారతదేశ వ్యాప్తంగా గుడి కోసం చాలా యుద్ధాలు జరిగినాయి. కోర్టులో గెలిచిన తర్వాత అంత పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా పండుగను జరుపుకున్నారు. పిలిచేది ఉండే, పిలవడానికి గల కారణాలు ఇవ్వని చెప్పేసి మాట్లాడింది. మళ్ళీ దీని తర్వాత మీ వ్యాఖ్యలు ఇట్లా వివాదాస్పదంగా మారుతున్నాయి, మీరేమన్నా మాట్లాడతారా దీనికి రిప్లై అంటే మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు, నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడతా, ఉన్నది ఉన్నట్టే అన్నా. సో మళ్ళీ దీని మీద నేనేం వివరణ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి మళ్ళీ కూడా మాట్లాడింది. అవును, గతంలో కూడా ఇలాగే సంచలన వ్యాఖ్యలు చేశారు కదా, అంటే లైక్ కేటీఆర్ గారు సమంత మీద అలా చేశారు కదా. గతంలో కేటీఆర్ పైన, తర్వాత సమంత, నాగ చైతన్య గారి ఇంట్లో ఈ గొడవలు రానికి కారణం, నాగ చైతన్య సమంత విడాకులు తీసుకోవడానికి కారణం కేటీఆర్ అని చెప్పేసి వ్యాఖ్యలు చేసింది. దీని మీద అందరు ఖండించారు. అటు కాంగ్రెస్ పార్టీ ఖండించింది, తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఖండించింది, యావత్ సమాజం. ఎందుకంటే మనకు తెలిసి తెలియకుండా ఒక కుటుంబం పైన అట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. నీకేమన్నా విమర్శించే ఉంటే రాజకీయంగా విమర్శించు, పొలిటికల్గా ఎస్ నువ్వు ఈ పాలసీ నీ తప్పు ఉన్నది, ఇందులో నీ మీద ఆరోపణలు ఉన్నాయి, ఈ పథకంలో నువ్వు అవినీతి చేసినవు, పొలిటికల్గా విమర్శించు. ఇంకో ఫ్యామిలీకి అంటగడుతూ అందులో ఒక మహిళను ఇన్వాల్వ్ చేస్తూ ఒక కుటుంబాన్ని గురించి మాట్లాడడం అనేది సరికాదని చెప్పేసి దాన్ని కోర్టుకి వెళ్ళినారు. కోర్టులో కూడా ఇంకా స్టిల్ ఇంకా విచారణ జరుగుతుంది. అది వీళ్ళు పరువు నష్టం దావా చేసినారు మా గురించి ఇట్లా మాట్లాడిందని చెప్పేసి. దాని మీద నాగార్జున, సమంత, నాగ చైతన్య, పొలిటికల్ లీడర్లు, ప్రతి ఒక్కరు, సినిమా వాళ్ళు అందరు ఖండించారు. అది మనం రిజల్ట్ ఏందనేది అది కోర్టు దృష్టిలో ఉంది కాబట్టి కోర్టు తీర్పు ఎట్లిస్తుంది ఏందనేది మనం చూడాలి. ఓకే, అంటే భవిష్యత్తులో కూడా కొండా సురేఖ గారి నుంచి ఏమన్నా ఇలాంటివే సంచలన వ్యాఖ్యలు చేస్తారని? అంటే సంచలన వ్యాఖ్యలు అంటే ఆమె పరిస్థితి అంతే. ఇక ఇప్పుడు కొంతమంది ఎట్లున్నారంటే మైక్ ఉంది, ఇది అందరు వింటారు, యావత్ భారతదేశం మొత్తం మనలో చూస్తారు. కాబట్టి మనం మాట్లాడే ప్రతి సెంటెన్స్ కూడా ప్రతిదీ అంటే మన దగ్గర వాస్తవాలు, రుజువు, ప్రూఫ్స్ ఉంటేనే మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది ఏమో ఇక మంది మాటలు పట్టుకొని మాట్లాడేటోళ్ళు అట్లా కొంతమంది ఉంటారు. సో ఇది చాలా ఎఫెక్ట్ పడుతుంది కొండ సురేఖ గారి మీద. ఎందుకంటే గతంలో ఈ మంత్రి విస్తరణ జరిగే ముందే మంత్రుల లిస్టులో నుంచి కొండ సురేఖ అవుట్, మంత్రుల లిస్టులో నుంచి కొండ సురేఖ అవుట్ అని చెప్పేసి వార్తలు వచ్చినాయి. ఇట్లా కొంత ఎఫెక్ట్ జరిగే అవకాశం ఉందని కూడా మనం ఈ కొండ సురేఖ గారి విషయంలో చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఒక మాట అనే ముందు దాని ప్రతిఫలాన్ని కూడా తీసుకునే డేర్ ఉందంటారా? తీసుకుంటుందని అంత ఎత్తున పెద్ద ఎత్తున దాన్ని సారీ అయితే చెప్పదు, మొత్తం మీద అయితే దానికి వివరణ ఇస్తుంది, నేను ఎందుకు ఇట్లా అన్నా అని వివరణ ఇస్తుంది. కానీ మొత్తం మీద అయితే క్షమాపణ చెప్పదు, కొట్లాడుతుంది. కానీ ప్రతిసారి అంటే కొంచెం కష్టం అవుతుంది. ఇంకా భవిష్యత్తులో మారే ఛాన్సెస్ ఉండవంట. ఇంకా తెలవాలి ఆమెకు, ఆమె ఏందనేది ఆమె తెలియదు.